మీ తరపు నుంచి ఎవరు రాబోతున్నారు? ఓపెనింగ్ కాబట్టి కాస్త క్యూట్నెస్ తో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది? అంటే కిడ్స్ వస్తున్నారు. ఆఫ్ కోర్స్ కిడ్స్ అంటే రాకేష్ వస్తున్నాడు. ఆఫ్ కోర్స్ అండ్ రాకేష్ కూడా వచ్చి ఇప్పుడు జరుగుతున్న రీసెంట్ ట్రెండ్ రిలీజ్ ట్రెండ్ కాన్సెప్ట్ మీద స్కిట్ చేయబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం అండి, నా పేరు నటకుమారి. సినిమాలంటే పిచ్చి, అందుకే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని అమ్మేసి నేను సినిమా చూసేస్తున్నాను. ఏం పెట్టాలి? అమ్మో బంగారం పెట్టను. బంగారం మాత్రం పెట్టు. ఇదిగో అబ్బాయి, ఈ సీట్ పెట్టుకుని ఓ 300 అప్పివ్వా. ఆ సీట్ తో నేనేం చేసుకుంటానమ్మా? ఏ ఈ సీట్ ఏమైనా పర్మనెంట్ అనుకుంటున్నావా? ఆ సీట్ పోయినా ఈ సీట్ పనికొస్తుంది. ఇచ్చే 300. నా దిక్కుమాల మొగుడు ఉన్నాడే, ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఏమండి, నా భార్యని పట్టుకోండి. ఏం తాకట్టు పెట్టావు ఇప్పుడు? ఏమున్నాయని తాకట్టు పెట్టడానికి? దిక్కుమాలోడా, అబలని సబలని తబలాని తబలాని. ఒరే సినిమాకి వెళ్తాను, నరలాగేస్తున్నాయి, కళ్ళు తేలిపోతాయి. ఏమండి ఆడవాళ్ళు అన్నాక అరే మేకప్ పిచ్చి ఉంటుంది, లేకపోతే టీవీ సీరియల్ చూడడం పిచ్చి ఉంటుంది. దీనికి ఏంటండి సినిమా పిచ్చి ఉంది? చెప్పలేను గాని ఇంట్లో అన్ని పిల్లలు ఫ్యాన్ లెక్క ఏడుస్తున్నారు. ఫ్యాన్ ఏం చేశారు? నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అండి. మొదటి రోజు మొదటి సినిమా చూడకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్ సాట్టవరా? అమ్మా కుషుబు, నేనేం అడిగాను? 3 పూట్ల సినిమా చూపించమని కోరుకుంటున్నాను. సినిమా చూపించకపోతే పిచ్చి నరాలు తెగిపోయినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. వెంటనే దీన్ని సినిమాకి తీసుకెళ్ళాలి. రావే, నిన్ను సినిమాకి తీసుకెళ్తాను. ఎవరు లేరు? తెలీదు అనుకుంటా, ఫ్యామిలీతో వచ్చారు. ఆల్రెడీ అక్కడ హౌస్ఫుల్ బోర్డు పెట్టారు సార్. బొక్కేం కాదు, ఈ థియేటర్ నాదే. మీరు థియేటర్ ఓనరా? yes. మరి హౌస్ఫుల్ బోర్డు పెట్టారు సార్? నా థియేటర్ పేరే హౌస్ఫుల్ థియేటర్. మరి థియేటర్కి వచ్చినోడు చూసి పారిపోతాడు కదరా. అందుకనే నేను 4 సంవత్సరాల నుంచి లాస్ట్ లో నడుస్తుంది. ఇంతకి వీళ్ళందరూ ఎవరు సార్? నా పిల్లలయ్యా వీళ్ళంతా. ఈమె మా ఆవిడ. ఈవిడతో వీళ్ళందరినీ కన్నారా? ఏంట్రా ఇది? మీ పిల్లలు మేము ఏమైనా అడగొచ్చా? అడగండి. నానా, ఇంతకి నీ పేరేంట్రా? వీడి పేరేంటి? ఇంద్రసేనారెడ్డి అని ఉంది. ఏం లేదు సార్, మా థియేటర్ లో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కని కన్నా సార్ చూసుకుంటా. ఏంటి థియేటర్ లోనేనా? పెద్ద ప్లానింగ్. ఒక డైలాగ్ చెప్పి ఏదన్నా. రా అనుకున్నావా, రాలే అనుకుంటావా? రాకపోతే బాగుండు అనుకుంటా. ఇలాంటి డైలాగులు చెప్పే బదులు స్కూల్కి వెళ్ళి చదువుకుంటే నీకు మంచి పేరు వస్తుంది నాన్న. నువ్వు కూడా మంచి స్కిట్లు చేస్తే నీకు కూడా మంచి పేరు. ఇంతకీ నువ్వెవరమ్మా? ఊకో అమ్మా, 2 షెడ్యూల్కి ఏం చేయలేవురా అని అంటాను. ఆయన టీం లీడరు. 4 షెడ్యూల్ పోయినాక బానే చేస్తాలే, అర్థమైందా? పశుపతి కాదు, నా పతి వీడు. విలు విద్య స్కూల్స్ అన్ని రీఓపెన్ అయ్యి పిల్లలందరూ చదువుకుంటుంటే శుభ్రంగా నాకు అర్థం కాదు. వెళ్ళి చదువుకోవచ్చు కదా, నీకు అర్థం కాదు? 4 షెడ్యూల్ అయితే ఈయన ఈడ్చిపడేస్తారు. నువ్వెవర్రా? పింద పండైంది రాదు. ముసల్దే పింఛన్ పైసలు కూడా పోయింది. ఇంతకి ఈడవుడు? ఈడు కాలకేయనా? అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. పేమెంట్ల గురించి మాట్లాడే వయసారా?
ఇంతకు మీ థియేటర్ ఏ సినిమా నడుస్తుంది సార్? పోకిరి. పోకిరి సినిమా స్టార్ట్ చేయండి. పోకిరి సినిమా స్టార్ట్ అయ్యేది, మీరు కూర్చోండి. ఏంటి థియేటర్ లో చుంచెలకలు వెళ్తున్నాయి సార్. సార్ ఎలకల సౌండ్ ఇక్కడి నుంచే వస్తుంది సార్. మూసుకొని సినిమా చూడబే. ఐ వాంట్ పోకిరిలో పవర్ఫుల్ డైలాగ్. ఎస్ నానా, పవర్ఫుల్ డైలాగ్ ఇచ్చేయి. ముఖ్య పీకేస్తే పీకి కోస్తా పీకి కోస్తా. పోకిరిలో మొక్కే కదా అని పీకేస్తే డైలాగ్ ఎక్కడ ఉందండి? పవర్ఫుల్ డైలాగా? అవును. ఇప్పుడు పోకిరి సెంటు బాగుంది. ఎక్కడ కొన్నావు? నిన్నే అమీర్పేటలో కొన్నా. ఇదేంటి? పోకిరి. అదేంటి? ఇంద్ర. రెండు కలుపు. పోకిరిలో పవర్ఫుల్ డైలాగ్. నాకు ఇప్పుడు డాన్స్ కావాలి. డోలే కదా. అమ్మ రండి. అది కాదండి, పోకిరిలో డోలే డోలే ఆ పాట ఉండాలి గానీ ఇదెందుకు వచ్చింది? ఈమె డాన్స్ చేసేటప్పుడు అటు ఇటు ఏముంటాయి? డోళ్ళు ఉంటాయి. మరి అది కూడా డోలేనే. ఒకటే టికెట్ కి 3 సినిమాలు చూపిస్తాడా? కూర్చొని చూడవా నువ్వు. ఏంటి డిస్టర్బెన్స్ ఏంట్రా? కుర్చీదన్నావేంటి? నిన్నుదంతా నీకు దమ్ముంటే నువ్వు నిజంగా జిమ్ముకి వెళ్తే కొట్టు, మామని కొట్టు. సరిపోయింది. నాకు పోకిరిలో ఇప్పుడు ఎమోషన్ కావాలి. అంతేనా? అంతే. మీరు చూపించిన ఎమోషన్ కి సినిమా పిచ్చిది. నేను వదిలితే శ్వాస అయినా వదులుతానేమో గానీ సినిమాని వదలను అంది. ఈ పిచ్చిది మూర్చొచ్చి పడిపోయి. మూర్చొచ్చి పడిపోయిందా? సరిగ్గా లేపు. ఏమైనట్టు వరిసేనట్టు. రావే నీ దుంపదగా. తీసుకెళ్ళండి. అయ్యో నానట్టు. లేకపోతే నువ్వు బొక్కలో కొనే 2 టికెట్లకి ఈయనకు సినిమా వేసి చూపియాలంట. ఆడియన్స్ చూసారు కదా లైవ్ లో చిన్న పిల్లలు ఎలా పర్ఫార్మ్ చేశారు. మీకు ఎలా అనిపించింది? చాలా వండర్ఫుల్ అండి. రాకేష్ గారు ఇలాంటి సాహసం చేయడం చాలా డేరు. ఎందుకంటే చిన్నపిల్లలతో చేయడం చాలా కష్టం. అలాంటి స్కిట్లు తీసుకొని రాకేష్ చేయడం అనేది చాలా వండర్ఫుల్. చాలా అద్భుతంగా ఉందండి నిజంగా. ఈ స్కిట్ లో రాకేష్ గారు ఆ చిన్నపిల్లలతోటి ప్రవీణ్ గారు కూడా చాలా అద్భుతంగా వారితో చేపించారు. మీ లైఫ్ లో ఎప్పుడైనా కార్నర్ సీట్ లాంటి సందర్భాలు జరిగాయా? జరిగినాయా జరగలేదు ఎట్లా చెప్పాలంటే పక్కకు మా వైఫ్ ఉంది. సో జడ్జెస్, మీకు మా రాకింగ్ రాకేష్ అండ్ హిస్ లిటిల్ టీమ్ చేసిన స్కిట్ ఎలా అనిపించింది? ఖుష్బూ మ్యామ్. రీ రిలీజ్ లో ఒక్క సినిమాలో 4 సినిమా చూపించారు. చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. హరికృష్ణ, ప్రవీణ్, సాగరిక పిల్లలు అందరూ డైలాగ్స్ చెప్పినది సూపర్ గా ఉంది. వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? రాకింగ్ రాకేష్ ఐడియా ఎవరిది? ఇదేనా? బాగుంది, మంచి ఐడియా. బాగా చేశారు, అందరూ బాగా చేశారు. నటకుమారి గారు చాలా బాగా చేశారు. ఎందుకంటే కష్టమైన క్యారెక్టర్ అది, ఎబ్బెట్టిగా ఉండదు, చేయలేము. కానీ చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. పిల్లలు బాగా చేశారు. ప్రవీణ్ అక్కడక్కడ చాలా మంచి జోకులు ఉన్నాయి, బాగా చేశారు. Thank you so much, Rocking Rakesh and team. Thank you guys. Thank you guys.